మెదక్ జిల్లా వెల్లుత్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ లతాకృష్ణ సహకారంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణన్ విద్యార్థులకు ఫోర్స్ యూనిఫామ్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బలోపేతంలో ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా పాఠశాల కేటాయించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టిగా చెప్పండి. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మనకు వాతావరణం కూడా మంచి సహకారం అందించింది. వర్షం వస్తే మేము ఎలానో అనుకున్నాం, కానీ ఆనందకర్పూరమంగళ నీరాజన దీపం సందర్శయామి నమస్కరోమి. బోల్ గజానన భగవానికి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నా. మరి అందరు పిల్లలు ఇక్కడే చదవడం, మంచిగా చదవడం, ఎంఏఓ గారు చెప్పిన దాని ప్రకారం మరి అందరు పిల్లలు కూడా ఒక ప్రైవేట్ పాఠశాల కంటే మించి ఇక్కడ విద్యాభ్యాసం చేయిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరినీ నేను పర్సనల్గా ముందుగా అప్రిషియేట్ చేస్తున్నాను. దానికి తోడు ఈ పిల్లల లోపల ఎంతో కొంత మార్పు కనబడాలి. మరి ఆ మార్పు ఆ ఊరి వాళ్ళందరూ చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు దాతగా ముందుకు వచ్చినటువంటి కృష్ణ గారిని నేను జిల్లా విద్యాశాఖ తరఫున పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈయనను స్ఫూర్తి తీసుకొని మండలంలో ఉండేటువంటి మిగతా దాతలు కూడా ముందుకు వచ్చి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వానికి కావు, ఈ పాఠశాల ఏ ఊరిలో ఉంటుందో ఆ ఊరి వాళ్ళకు చెందినటువంటి ఆస్తి ప్రభుత్వ పాఠశాల అనేది. ఆ పాఠశాలలో చదివే పిల్లలు ఆ ఊరి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి కమ్యూనిటీ ఓనర్షిప్ తీసుకొని మరి కృష్ణ గారు గత కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు వక్తలు చెప్పే వెంకటేశ్వర సార్ చెప్పిన దాని ప్రకారం, ప్రణీత్ చెప్పిన దాని ప్రకారం ఎప్పటి నుంచో ఈ పిల్లల పైన పిల్లల డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో, అంటే నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళని బాగా మనం ఎడ్యుకేట్ చేస్తే, వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్, మంచి అవకాశాలు ఇస్తే, ఒక మంచి వాతావరణం పాఠశాలలో కల్పిస్తే మరి అది మనకు ఫ్యూచర్లో కనబడుతుందనే ఉద్దేశంతో మరి కృష్ణ గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినట్టు చెప్పారు. ఈ స్ఫూర్తి అనేది చాలా వెలకట్టలేనిది. మనం బయట ఎన్నో ఖర్చులు పెడుతుంటాం, ఎన్నో చేస్తుంటాం, కానీ విద్య మీద పెట్టే ఖర్చు ఫ్యూచర్కు మనకు ఇన్వెస్ట్మెంట్ లాంటిది. కాబట్టి మరి విద్య మీద వారు చేస్తున్నటువంటి విద్యార్థుల కోసం వారు చేస్తున్నటువంటి సేవలు మరి మరవలేని. మరి ఈ సందర్భంగా కృష్ణ గారిని మళ్ళీ ఒకసారి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నాకు వెంకటేశం ఫోన్ చేసి చెప్పగానే వెల్దుర్తి మండలం ఇట్లా అంటే మారుమూల ప్రాంతం ఖచ్చితంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు 2 గంటలకు నాకు ఒక జూమ్ మీటింగ్ ఉన్నా కానీ మా వాళ్ళని అటెండ్ చేయమని చెప్పాను. ఎందుకోసం అంటే ఇంత దాత ముందుకు వచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మనంతో స్వయంగా మనం కొంత అతన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో మరి నేను రావడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా మీ మండలంలో ఏ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా నాకు వీలు బట్టి ఖచ్చితంగా నేను వస్తాను. మరి ఇందాక కృష్ణ గారు చెప్పింది ఏంటంటే కాంపౌండ్ వాల్ లేదని చెప్పారు. ఈ కాంపౌండ్ వాల్ అనేది ఎన్ఆర్ఈజిఎస్ కింద
ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామస్తులందరి తరఫున డిఓ సార్ గారికి అందరు క్లాస్ కొట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం సార్. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ కార్యక్రమాన్ని మంచి ఆలోచనతోటి తీసుకున్న మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని స్పోర్ట్స్ డేస్లో చూద్దామని ఒక ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది సార్ వాళ్ళకి. మేము ఇప్పటివరకు మస్తు కార్యక్రమాలు చేసినాం కానీ ఈ ఆలోచన మాకు కూడా రాలేదు. ఈ ఆలోచనతోటి మండల స్థాయిలో కూడా ఇంకా మంచి స్కూల్స్ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం సార్. మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలి సార్. డిఓ సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి. ఇంకా పాఠశాలకు సంబంధించి ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అలాగే మాకు ఒక చిన్న అంటే మీ దృష్టికి తీసుకురావాలని ఒక 5 years మేము సర్పంచ్ గుండి కూడా చాలాసార్లు నేను డిఓ సార్ కూడా కలిసేసి వచ్చాను. మాకు చిన్న ప్రహరీ కూడా కావాలి సార్ అని. మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి సార్ కూడా ఏ ఫండ్లో మన ఊరు మన బడిలో వస్తుంది అని అంటే ఫస్ట్ ఫేజ్లో రాలేదు. మా దురదృష్టం అది. ఆ ప్రహరీ గోడ అనేది నేను స్కూల్ చదివినప్పటి నుంచి అది ప్రహరీ గోడ అట్లనే మిగిలిపోయింది సార్. దానికి సపరేట్గా స్థలం కూడా కేటాయించినాం. దానికి సపరేట్గా మా హత్తు మాకున్నది. అది మన మాజీ సర్పంచ్ వాళ్ళ ల్యాండ్ తీసుకుండే. ఇది యాక్చువల్లీ ఇది పిట్లోలది ఉండే ల్యాండ్. వాళ్ళు తీసుకున్నప్పుడు స్కూల్స్కి వదిలేసారు. ఆయన మాజీ సర్పంచ్ తీసుకున్నాక కూడా వదిలేయడం జరిగింది. హద్దులు కూడా ఉన్నాయి. మాకు ప్రహరీ కూడా వచ్చినా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఇక్కడ మీ అందరి సమక్షంలో మా గ్రామస్తులందరి తరఫున మాకు ఒక చిన్న కోరిక. మా పిల్లలకి ఎన్నోసార్లు పాములు మేమే వచ్చి చంపేసి తీసేసిన రోజులు చాలా ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చినాక కూడా 2 times అయినాయి. ఎప్పుడు దీన్ని క్లీనింగ్ చేస్తూనే ఉంటాం సార్. రీసెంట్గానే చేసినాం ఇదంతా. అదొక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని మాకు యాక్చువల్ మేము గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా చేద్దామని చాలా ట్రై చేసినా సార్. మాకు పెండింగ్ బిల్లులు ఎక్కువైపోయి చేయలేకపోయినా మీరు దీన్ని ఎట్లా సాధ్యమవుతుంది అనేది మీరు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపించాలని మేము మా గ్రామస్తుల నుంచి కోరుకుంటున్నాం సార్. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.